ఇప్పుడు ఈరోజు మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే 12 లక్షలు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను పెంచుతాం అది ఇది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల క్రితం కొన్ని ఇండస్ట్రీలు తెచ్చారు. అందులో కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు. అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు చదువుకున్న చదువుకి దానికి తగ్గ ఉద్యోగాలు కల్పించారు. రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తే 20 లక్షల ఉద్యోగాలు చేస్తామంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ డెవలపే కాదు, ఈ ఆంధ్రాలో కూడా 5 సంవత్సరాల్లో కొన్ని ఇండస్ట్రీలు తెచ్చారు. ఏ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. కానీ 2.5 సంవత్సరాల్లో రాజధాని కట్టాడు, కొన్ని ఇండస్ట్రీలు తెచ్చాడు, అలా పోలవరాన్ని పరుగులు ఎత్తిచ్చారు. అలాగే సంక్షేమ పథకాలు చంద్రాన బీమా అవ్వచ్చు, పెళ్లి కానుకలు అవ్వచ్చు, ముస్లిమ్స్ కానీ విద్యాదేవన్ ఇలాంటి చాలా వరకు ఆయన చేసుకొచ్చారు. వాళ్ళు చెప్పేవి 100% వాళ్ళు చేస్తారు కాబట్టి చెప్పారు. మీరేం చెప్తున్నారు? 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్నారు, మళ్ళీ ఇంకొక 12 లక్షలు ఇస్తామంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే మీ సైన్యమని మీరే అన్నారు. అంటే వైసీపీ పార్టీకి మా బిడ్డలు చదివించుకొని డిగ్రీలు ఎంటెక్లు బీటెక్లు చదివించి మీరు ఇచ్చే 5,000 రూపాయలకి మా బిడ్డలు మళ్ళీ మీ దగ్గర బానిసత్వం చూద్దామని మీ ఆలోచన. అంతేగాని వాళ్ళకి లైఫ్లో ఒక సాఫ్ట్వేర్ల రంగం కానీ వేరే కంపెనీల్లో కానీ జాబ్స్ రావాలి, వాళ్ళకి ఆ అవకాశాలు కల్పించాలి అనే ఆలోచన అయితే మీకు లేదు. ఎందుకంటే ఎంత చదువుకున్నవాడైనా సరే మా కింద బానిసగా ఉండాలి, ప్రజలందరూ మా కింద బానిసలుగా ఉండాలి, మా వైసీపీ కార్యకర్తలుగా ఉండాలని మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అయినా నిజాయితీగా బతుకుతున్నారా? కొంతమంది, అందులో కొంతమంది తప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజాయితీగా చేయొచ్చు, కానీ ఆ నిజాయితీగా చేసిన వాళ్ళు కూడా 5,000 ఎటు చాలట్లా. గతంలో 5 సంవత్సరం అవగానే 8,000 9,000 చేస్తామన్నారు. ఎంతవరకు వాళ్ళకి అతి లేదు. 5,000 రూపాయలతో ఇప్పుడు వాళ్ళు కక్కలాగా మెంగలాగా గవర్నమెంట్ మీరు ఉన్నారు కాబట్టి ఏమన్నాలో తెలియక రేపు పొద్దున్న మీకు వాలంటీర్ వ్యవస్థే మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి ముందుగా వాళ్ళే రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పేరుకి వాలంటీర్ వ్యవస్థ తప్ప వాళ్ళకి మీరు చూసింది ఒక పురుగుల్లా చూస్తున్నారు. వాళ్ళు ఆ చదువుకొని ఏం చేయాలో తెలియక మీ దగ్గర బతుకుతున్నారు. అంటే ఈరోజు కొడాల నాని గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పండి. ఎలా అనిపిస్తుంది? కొడాల నాని గారు గత 2-3 సార్లు ఎలా గెలిచారనేది అక్కడ ప్రజలకి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, గుడివాడ ప్రజలు. ఎందుకంటే స్థానిక వ్యక్తి మంచి చెడు చేస్తాడని ఆయన వరుసపెట్టి గెలిచితే ఏదైతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన నిజస్వరూపం బయటపడింది. గతంలో బి గోపాల్ అని ఒక సినిమా తీశాడు బాలకృష్ణ, లారీ డ్రైవర్లో ఒక పాత్ర ఉండేది, గుడివాడ రాయడానికి గుడివాడ రౌడీ అని. ఆ పదం అనేది ఇప్పుడు ఆయన సార్థకం చేసుకున్నాడు. ఈయన ఎప్పుడైతే మినిస్టర్ అయ్యాడో అసలు సామాన్యుడు చదువులేని వ్యక్తి కూడా అంత వల్కర్గా మాట్లాడు. ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన ఆ మాటలు మాట్లాడుతూ ఈరోజు రోడ్లు వేయించేస్తారు. ఏం వేయించేస్తారు? మొన్న రీసెంట్గా ఎక్కడో చూసా, వైసీపీ ఎమ్మెల్యే అనుకుంటా వేసిన రోడ్డుని తవ్వేశారు అక్కడ. అంటే రాష్ట్రం బాగుపడకూడదు. ఈ 5 సంవత్సరాల్లో వేయించిన రోడ్లు ఇప్పుడు ఎందుకు మీకు గుర్తొచ్చినాయి రోడ్లు మీకు? అంటే మళ్ళీ జనాల్ని మాయ చేద్దామన్నా? ఇంకా మిమ్మల్ని గెలిపించుకున్నాము అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి ఓటు వేయాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినోడితో సమానమే. ఎందుకంటే దేశ ద్రోహం ఎంత అలాంటిదో రాష్ట్రానికి మన పిల్లల భవిష్యత్తుకి మనంతలో మనమే గొయ్యి తవ్వుకునేటట్టు ఆలోచించాలి. ఇంకా వైసీపీలో తిరుగుతున్నారు కొంతమంది, మంచి వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు అందులోని. ఆ వైసీపీలో తిరిగిన వాళ్ళు మంచివారు అయితే మాత్రం పక్కకు వచ్చేయండి ముందు. లేదు ఇంకా మేము మా నాయకుడు తోపుతురు అంటే మీ నాయకుడు రేపు పొద్దున్న జైలుకి వెళ్తాడు, మీరు కూడా జైలుకి వెళ్ళడానికి ఆయనతో పాటు మీరు సిద్ధపడి ఉండాలి.